గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ తెలుగు. రోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టాక్ పేరు వచ్చేసి ఓరియంట్ బెల్ లిమిటెడ్. కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఓరియంట్ బెల్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెరామిక్ అండ్ ఫ్లోర్ టైల్స్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే సెరామిక్ రిలేటెడ్ కంపెనీ అండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 648 crores ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్ అండి. స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చి 451 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పీ వచ్చేసి 28 ఉందండి. బుక్ వాల్యూ వచ్చేసి 175 ఉంది. డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ అండి. ఆర్ఓసి గమనించినట్లయితే 5.20 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 2.62 ఉంది. అదేవిధంగా డెట్ చాలా తక్కువగా ఉందండి. అదేవిధంగా ప్లెజ్డ్ పర్సంటేజ్ కనుక గమనించినట్లయితే 0% ఉందండి. రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 25% రిటర్న్స్, లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 26% రిటర్న్స్, అదేవిధంగా లాస్ట్ 1 year రిటర్న్స్ వచ్చేసి 98% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. ఈ కంపెనీ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము, మీరు ఈ వీడియో మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనండి. అదేవిధంగా కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ అనేది పెరుగుతున్నాయి. ఓకేనా. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. ఎక్సెప్ట్ ఒక క్వార్టర్ని మనం తీసేసినట్లయితే రిమైనింగ్ క్వార్టర్స్ మీరు చూసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది క్వార్టర్ అండ్ క్వార్టర్, ఎక్సెప్ట్ 1 quarter తీసేసినట్లయితే. ఓకేనా. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ చూడండి, సేల్స్ కన్సిస్టెన్సీగా ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 4 years మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఆన్ యావరేజ్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీ గ్రోత్ అయితే కనిపించడం లేదు. కానీ మీరు చూడండి, ఇయర్ మీరు అంటే 12 month ట్రైలింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 23 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసిన కంపెనీ. ఓకేనా. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక గమనించినట్లయితే రిజర్వ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారు తగ్గించుకుంటున్నారు అని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్స్ అనేది కంపెనీలో కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూడండి, బోరింగ్స్ తగ్గించుకోవడం జరుగుతుంది. చూడండి, బోరింగ్స్ 2019 మీరు అబ్జర్వ్ చేయండి 101 crores ఉండే, ఇప్పుడు వచ్చేసరికి చూడండి 21 crores అని చూసారా. అంటే కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ అంటే కన్సిస్టెన్సీగా బారోయింగ్స్ తగ్గించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. క్యాష్ ఫ్లోస్, అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ మనం గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేస్తున్నారండి. ఓకేనా. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ అబ్జర్వ్ చేయండి, ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ చూడండి 0.16 ఉంది. డిఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.05 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 35.47 ఉంది. టెక్నికల్ అనాలిసిస్లో మనం వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న చార్ట్ అనాలిసిస్ వచ్చేసి అంటే టైం ఫ్రేమ్ వచ్చేసి మంత్లీ టైం ఫ్రేమ్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2017లో ఏదైతే హైయర్ ప్రైస్ ఫామ్ చేసిందో ఆ హైయర్ ప్రైస్ని స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2017లో ఫామ్ చేసిన హైయర్ ప్రైస్ని ఈరోజు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా. 2017లో ఫామ్ చేసిన హైయర్ ప్రైస్ని స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో ఈరోజు బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా. అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. తప్పకుండా ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోస్ని చూడండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.